హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈసారి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళాను అంటే బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా ఫ్రెండ్స్. బతుకమ్మ ప్లస్ తర్వాత దసరా కూడా ఉంది కదా ఫ్రెండ్స్. అందుకోసమని ఊరు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఊరు వెళ్ళినాక సద్దుల బతుకమ్మ ఫెస్టివల్ రోజు నేను బతుకమ్మని పేర్చడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం బతుకమ్మని పేర్చడం జరిగింది ఫ్రెండ్స్. సో మ్యారేజ్ కాకముందు కూడా నేను బతుకమ్మని పేర్చాను ఫ్రెండ్స్. అంతకుముందు ఒక 1 year పేర్చాను. సో మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు కూడా ఒకసారి పేర్చడం జరిగింది. నేనైతే బతుకమ్మని పేర్చడం ఇది 2nd టైం ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఊరు వెళ్ళాను. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర దసరా పండగ మంచిగా చేసుకున్నాను. చాలా బాగా జరుపుకున్నాను ఫ్రెండ్స్. జమ్మికి వెళ్ళడం కానీ, బతుకమ్మని తీసుకొని వెళ్ళి బాగా ఎంజాయ్ చేయడం కానీ, దుర్గమాత దగ్గర మంచిగా డ్యాన్సులు వేయడం, అందరూ ఊర్లో కూడా చాలా ఘనంగా ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరుపుతున్నారు ఫ్రెండ్స్. ఒకప్పటిలాగా ఊర్లో మంచిగా చేయడం అట్లాంటిది ఏం లేదు. ఊర్లో కూడా జనాలు మొత్తం అందరూ చాలా అప్డేట్లో ఉన్నారు. అందుకనేసి ఊర్లో కూడా ఫెస్టివల్ చాలా బాగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగింది. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఫెస్టివల్ జరపడం జరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఊర్లో. లాస్ట్ ఇయర్ కూడా దసరా నేను జరుపుకోలేదు ఫ్రెండ్స్. ఈ ఇయర్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫెస్టివల్ని మంచిగా జరుపుకోవాలనే ఆశతో వెళ్ళాను. వెళ్ళినందుకు కూడా నాకు ఫెస్టివల్ మంచిగా జరుపుకున్నందుకు నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఫ్రెండ్స్. నేను మా పాప ఇద్దరం వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మా పాపతో కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. మా మమ్మీ, మా నాన్న, మా పిల్లలతో, ఫ్యామిలీతో చాలా బాగా సంతోషంగా నేను పండగ అనేది జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. బతుకమ్మని వాటర్లో వదిలేయడం కొంచెం చీకటి అయ్యింది ఫ్రెండ్స్. అందుకని నేను బతుకమ్మని వాటర్లో వదిలేయడానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. మా వాళ్ళు వెళ్ళినారు. అందుకోసమని ఆ వీడియో లేదండి నా దగ్గర. నేను మిస్ అయ్యాను ఆ వీడియో. నేను వెళ్ళి ఉంటే ఆ వీడియో కంపల్సరీ తీసుకునేదాన్ని. ఊర్లో కాబట్టి చాలా చీకటి అయిపోయింది. అందుకనేసి నాకు చిన్న పాప ఉంది కదా, వద్దులే అనేసి మా పేరెంట్స్ తీసుకెళ్ళి వాటర్లో వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్.